ఎవరిని అరెస్ట్ చేశాన్ని చేయలేదు. అంటే మాట్లాడిన వాడిని తప్పు మాట్లాడిన సొంత పార్టీ వాడిని అరెస్ట్ అయినందుకు ఈ డిబేట్ జరుగుతుంది. అదే కదా, అదే ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు జరుగుతుంది. ఇదొక డ్రామా అంటున్నారు వాళ్ళు. అదే డ్రామా కాదులేండి. మనం ఇంకా ఒక మాట జనసేన తరపు నుంచి కానీ, ఈవెన్ దో మార్కెట్లో ఇప్పుడు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, అందరిలో కానీ చాలామంది చాలా రకాల ఒపీనియన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఒక పార్టీకి బద్దులై ఉండొచ్చు, వాళ్ళకి పొజిషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళంతా కార్యకర్త అంటే పార్ట్ ఆఫ్ పార్టీ. ఇప్పుడు రేపొద్దున జనసేనలో ఒక కింద కార్యకర్త పోస్ట్ చేయం కానీ అధినేత దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది అవివేకం. యాక్చువల్గా కరెక్ట్ కాదు. కింద ఎవరో మాట్లాడిన తర్వాత నా కంట్రోల్ లేని విషయం ఎవరో మాట్లాడదాన్ని అధినేత తీసుకోడు. కానీ మీ యోయో టీవీ సాక్షిగా భారతి గారికి క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే మేడం ఇది మా పరిధి కాదు, మీ పై లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంత చిల్లరగా ఆలోచించే వ్యక్తులం కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి కానీ ఇది అలాంటి వ్యక్తులం కాదు. అది వెరీ రాంగ్ వే. మా కార్యకర్త అయినా మా వాళ్ళైనా కొన్ని ఎవరు చెప్పినా కానీ రాంగ్. దిస్ ఈస్ హౌ వీ షుడ్ మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్. మనందరం కూడా తప్పుని తప్పుగా చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో అలాంటి లేదు కాబట్టి ఇప్పుడు ఆయన దయ్యాల వేదాల వల్ల వేసిందని ఉన్న సామెతలాగా ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా ప్రేక్షకులు కానీ ఇక్కడ కూర్చున్న అందరికీ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇది కదా వైఎస్ఆర్సీలో హయాంలో ఉన్న సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడున్నట్టు మాట్లాడుతున్నారు. కొంచెం ఒక్కసారి మనం వెనకాల చూసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నా అనేది ఎవరికి సూట్ అవుతుంది. మోరు జగన్ లాంటి వ్యక్తి ఉంటే మనం బతకలేమో అనే భయంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లేసిన వ్యక్తి అనో పరిస్థితి అప్పుడు అమ్మో మళ్ళీ వస్తే మనం బతకలేమేమో అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, అన్డెమోక్రటిక్ సిచ్యువేషన్స్ని. ఇప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో మీ కార్యకర్తను అరెస్ట్ చేసి మనం డిబేట్ పెట్టుంటే ఎస్ ప్రజాస్వామ్యం ఇష్యూ అవుతుంది, మీరు అసలు తొక్కేస్తున్నారు అదంతా ఓకే. బట్ సొంత కార్యకర్తను అరెస్ట్ చేసినందుకు డిబేట్ పెట్టాం. దట్ మీన్స్ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. వాళ్ళు మన భేదం లేకుండా రాజ్యాంగం అనేది మీకు నాకు అందరికి ఒకటే అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎస్ తప్పు జరిగింది, కార్యకర్త చెప్పారు, నేను వెనక్కి తీసుకురాను. నేను వెంటనే అవును తప్పు జరిగింది, వాడు క్షమాపణ చెప్పాడు, సరే జరిగిపోయింది, ఇంకెందుకు రాదు నేను అన్నాను. తప్పు జరిగిందిగా తెలిసే చేశాడు. ఎందుకంటే నేను అతని వీడియోస్ చాలాసార్లు చూసానండి. నాకు చూస్తున్న కొద్దికి నాకు చిల్లరగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతెందుకంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు వెలపూడిలో రైతు, అమరావతి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర చేశారు, 34 కేసులు పెట్టారు. అంతా ఒక్కోసారి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. మా నాన్న మాట్లాడుతుంది, నాన్న మనం ఓకే మనం బాధపడుతున్నాం కానీ మాట్లాడేటప్పుడు నువ్వే అంతరా వాడేవాడరా మన పొజిషన్ ఏంటి మనం ఏంటి అనేది మాట్లాడి అతని పొజిషన్ ఏంటి చూసి మనం మంచిగా మాట్లాడాలా. నువ్వు ఇప్పుడు ఎంత మాత్రం కోపం ఉన్నా కానీ ఒక్కోసారి కంట్రోల్ చేసుకోవాలి. సరే ఒకసారి 2 సార్లు అంటే నువ్వెవడరా కొనాలిగా కంటే కూడా వీ షుడ్ నాట్ అంటే వాళ్ళు దిగజారు కాబట్టి మనం కూడా అలా దిగజారు కరెక్ట్ కాదు అని మా సొంత నాన్నే నేను 10 సార్లు చెప్తాను. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు వాడు అన్నాను అనుకోండి అవతల వాళ్ళని తప్పు కదా. ఇప్పుడు ఆయన ఇందాక ఎవరిని ఆర్కే గారా కమెడియన్ కిరాక్ ఆర్పి గారిని ఆయన వాడు అన్నారు. ఆయన ఇది బూత్ కాదు కానీ మినిమం సెన్స్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదురు వాళ్ళకి ఒక బేసిక్ సెన్సిబిలిటీతో ఒక రెస్పాన్సిబిలిటీతో మనం మాట్లాడాలి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇందాక ఆయన చెప్పారండి, ఆయనకి ఆ వీడియో రివైండ్ చేసి చూపించండి. కాదు నేను అనలేదు, నేను ఎవరిని కూడా మీరు 100 డిబేట్లు తీసుకోండి, ఎవరిని కూడా నోరు జారి మాట్లాడను మాట్లాడు. మీరు చూపిస్తే నేను ఇప్పుడు క్షమాపణ చెప్తాను. అయితే ప్రాబ్లం ఏంటంటే టాపిక్ లో ఇష్యూ ఏమవుతుందంటే కిరణ్ గారు చేసిందా తప్పా కాదా? తప్పు. ఖండించాలా వద్దా? ఖండించాలి. అరెస్ట్ చేయాలా వద్దా? ఇఫ్ దెర్ ఇస్ ఎ సెక్షన్ ఉంటే రాజ్యాంగం ప్రకారం శిక్ష వేయాలి. అండ్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. నార్మలైజ్ అవుతుంది మార్కెట్ లో, చిన్న పెద్ద తేడా లేకుండా డిబేట్ లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడాలి. అందరికీ తన మత అభ్యాసం లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. మన సొసైటీలో ఉన్నాము అనే ఒక పొజిషన్ని ఇది మళ్ళీ రెగ్యులరైజ్ తీసుకొస్తున్నాం. ఒకప్పుడు జనరలైజ్ చేసాం, మాట్లాడి తప్పలేదు. బోర్గడ్డిని ఏం చేసాం మనం? మీరు ఇందాక మాట్లాడినప్పుడు అనిల్ అనేవాళ్ళు ఇంత డైట్గా, పోసనం గారు డైట్గా ఒక లా భాష పడారు ప్రెస్ మీట్లో. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఇన్ ద పబ్లిక్. అలాంటి పర్సన్ని మనం యాక్షన్ తీసుకోకపోతే జనరలైజ్ అయిపోతుంది. అలా అని కక్షగట్టి చేసినట్టు చేయకుండా ప్రాపర్గా వెళ్తున్నారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీలో ఏమైంది? వీడు ఎక్స్ట్రాలు మాడుతున్నాడా, లోపలేండి, ఆ సెక్షన్ ఈ సెక్షన్ పెట్టండి, వాడిని 4 రోజులు తెచ్చండి. ఇప్పుడు మా నాన్నగారు చేయరిగింది, మా నాన్నగారు తప్పలేదు, 28 రోజులు జైల్లో కంటిన్యూస్గా పెట్టారండి. ఎందుకంటే గొట్టల ముందు ఈయన ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, పెట్టండి. ఆ కేసు నాకు తెలుసు కదండి. ఆ ఎస్ఐ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా ఎక్కువ మాట్లాడండి, ఆయన యాక్చువల్గా లొకేషన్లో లేరు కానీ ఆయన మీడియాలో బాగా ఎక్కువ మాట్లాడుతున్నారని పెట్టమన్నారండి. ఇది
అది అసలు నీకు చెప్పినది మామూలుగా సార్ ఎందుకు మా నాన్న ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని నేను వెళ్ళి మాడితే నాకు చెప్పిన మాట పర్సనల్గా ఇట్లా అంటే అలాంటి విధానాలు అవలంబించారండి. ఇప్పుడు కూడా ఇది తప్పు, నా పార్టీలో జనసేన చేసినా చేయండి, ఓపెన్గా చెప్తున్నాం. తప్పు ఉంటే రాజ్యాంగం ప్రకారం సెక్షన్ ప్రకారం ఏదో ఉందో చేయండి. మనం నామలైజ్ చేయాలి. టూ మచ్ అయిపోతున్నాం మనం, ప్రతి ఒక్కరు టూ మచ్ మాట్లాడుతున్నాం, ఇష్టారైతేనే మాట్లాడుతున్నాం. వద్దు, ఈ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కుని కాపాడుకుంటూనే లిమిట్లో ఉండాలా, డీసెన్సీ ఉండాలా, తన మత భేదాలు హుందాతనం ఉండాలా, రాజకీయాలు హుందాతనం ఉండాలా. రెండోది చంద్రబాబు గారు ఆయన చెప్పేం చూస్తే నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే అవన్నీ జరగని విషయాలు. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుతున్నాం అనుకోండి, జనాల యొక్క పల్స్ అర్థం చేసుకుని మనం మనం చెప్పే మాట క్రెడిబిలిటీ ఉండేలాగా మాట్లాడాలి. ఆయన ఏమంటారు, జగన్ గారు మాటని మాట్లాడరంట, కొడాల నాని గారు కూడా బేసిక్ అంటే జగన్ గారు మాట్లాడిన పొజిషన్ అంటే చంద్రబాబు సీఎం కాబట్టి మాట్లాడకూడదంట, కొడాల నాని పొజిషన్ తక్కువ గారు మాట్లాడచ్చంట. మరి ఆయనకన్నా దారుణంగా అట్టడుగు ఉన్న వ్యక్తి కదా కిరణ్, ఇప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఒకటి చెప్తాం, వాళ్ళ లాజిక్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మీద మాట్లాడినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఈయనకి ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. అదే సో ఆ రకంగా చూసుకోవచ్చు. మరి అది కరెక్ట్ కదండి. రాజ్యాంగం అనేది చంద్రబాబు గారికి ఒకటే, నాకు ఎవరికైనా ఒకటే, కింద ఉన్న కార్యకర్తకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. అది గుర్తుంచుకోవాలా. మనం ఏదో ఊరినే ఉంది కదా, మనం డిబేట్ మన పార్టీని సపోర్ట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే డిబేట్కి వెళ్ళినప్పుడు మన పై వాళ్ళు చూస్తూ ఉంటారు మనల్ని, వీడు ఎలా పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు, బోస్ అని వాడు బాగా చేస్తున్నాడు లేదా అని చూస్తారు కాబట్టి మనం మంచిగా మారదామని బిల్డప్ కొట్టద్దు. తప్పుని హుందాగా ఒప్పుకుందాం. దట్స్ వాట్ ద న్యూ రాజకీయం. అంటే కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినది అకౌంటబిలిటీ అనే పదాన్ని. నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం 2018లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ ఆ అకౌంటబిలిటీ అనేది నాకు నచ్చిన అంశం. మనం చేసిన తప్పుని తప్పుగా ఒప్పుకుందాం, హుందాగా ముందుకెళ్దాం. ఎస్ తప్పు జరిగింది, ముందుకెళ్దాం. ఇలాంటి ఇంకో జరగకుండా ఇదే యాక్చువల్గా ఇది వెరీ గుడ్ రీజన్. అంటే నాలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, సొంత కార్యకర్త మీద నువ్వు ఇంత పొడి తీసుకున్నోడివి, మిగతా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి అవతల పార్టీ మీద మీరు ఎందుకు తీసుకోవట్లేదు? వైఎస్ఆర్సీపీ అడిగేది కూడా అదే. ఏదంటే ఇప్పుడు చిన్న కార్యకర్త కాబట్టి ఆయన మీద ఏదో యాక్షన్ తీసుకుని అట్లా ఈ ఇష్యూ కడితే సర్దుమణిగేలా ప్లాన్ చేశారు. అదే ఎవరైనా పెద్ద నాయకుడి మీద ఎలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇటువంటి యాక్షన్ ఉండేదా? అదే సార్, అది ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రకారం తీసుకుంటారు. మీకు వెంటనే లాయర్ పెట్టినారు అనుకోండి, ఇట్ వోంట్ హ్యాపెన్. ఇప్పుడు లాయర్ని పెట్టుకోలేక స్తోమత అతని దగ్గర ఏమన్నా లేదు, ఉండకపోవచ్చు. అరెస్ట్ చేసిన విధానంలో ఆయన తెలియకపోయేయచ్చు, నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే లాయర్తో వెళ్తే పోలీస్ విల్ నెవర్ డూ దట్ వే. మీరు ఇప్పుడు నేనైనా నాకు లా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను లా పాయింట్ మాట్లాడవచ్చు. నేను ఎల్ఎల్బి పర్సూయింగ్ కాబట్టి నేను లా పాయింట్ మాట్లాడతాను. సేమ్ వే లాయర్ తీసుకెళ్తే నాకు స్టేషన్ మీద ఇస్తారు, లేకపోతే ఇమీడియట్గా బెయిల్ వేస్తారు. దేర్ ఆర్ ద వేస్. సో వాళ్ళకి తెలుసు పోలీసులకి ఇతనికి ఏంటి, ఇతనికి ఉన్న ఆ లెవెల్కి నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చినా ఇతనికి ఉంది కాబట్టి వెంటనే దాని తగ్గట్టు లా నుంచే వెళ్తారు. మరి దానికి అంటే కొన్ని ఇది ఓపెన్ సీక్రెట్ అండి. కొంతమంది అంటే అతను అవతల దగ్గర శక్తి లేకపోతే పోలీసులు చూపిస్తూ ఉంటారు, కూర్చో కాసేపు కూర్చో, బయట కూర్చోవా ఏంటా, అది మాడే వ్యక్తి ఉంటుంది. కింద కార్యకర్త వెళ్తే కొంచెం పేరున్న వ్యక్తి వెళ్తే కూర్చోండి మీరు మాడని తప్పు అంటారు. అదే ఎమ్మెల్యే వెళ్తే సార్ చూడండి సార్, ఇప్పుడు మొన్న ఆయన పేరేంటి ఎంపీ గొర్రెల మాధవ్ గారు అంటే జస్ట్ పరిచయం చేయడం కోసం ఆపారు. మనం విజువల్స్ కనపడుతున్నప్పుడు కూడా ఇంకా మనం ఓపెన్ గా మన విజువల్ కనపడుతుంటే కూడా ఆపడం అన్నం అనేది ఎంత బూత్ అండి. మనం చెప్పే మాటకి ఆయన ఏంటంటే ఒకప్పుడు పోలీసు ఆయన ఎందుకు అంత ఈ కూటమి అధికారంలో ఉన్నా కూడా ఆయన లా అండ్ ఆర్డర్ మీద రెస్పెక్ట్ లేకుండా ఒక పోలీస్ అయ్యింది, ఎక్స్ పోలీస్ అయ్యింది, ఆయన అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నాడంటే దట్ ఈస్ వాట్ వాళ్ళ డిఎన్ఏలో నానుకుపోయిన. అంటే 5 సంవత్సరాల పాటు అధికారం ఉంటే మీరు ఏదైనా చేసేయండి, ఏం కాదు పోలీసులు చూసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, కొడాల నాని గారు రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళారు. ఇష్యూ ఉందని మీరు ఎప్పుడు అనుకున్నారా? ఇష్యూ లేదానికి. కానీ దిస్ ఈస్ ఎ ప్లాన్డ్ అటెంప్ట్. అంటే వీళ్ళకి మీరు చెప్తున్నా కదా, ప్లాన్ అంటే ఇప్పుడు కానీ 4-5 రోజులు హాస్పిటల్ జాయిన్ అయితే రేపు అరెస్ట్ చేస్తే ఏం లేవు. ఈ రోజు కానీ నేను జాయిన్ అయ్యి 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి అది విజువల్స్ బయటికి పంపించి రేపొద్దు నన్ను అరెస్ట్ చేస్తారనేది ఏంటి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన్ని ముంబై తీసుకెళ్లడం ఇవన్నీ కూడా అంతా సార్ ఎవ్రీథింగ్ సార్ ఇట్స్ బేసిక్ ప్లాన్ సార్. ఎందుకంటే రేపొద్దు అరెస్ట్ చేస్తే ఆరోగ్య రీత్యా మీకు బెయిల్ కావాలా అంటే నేను అనేది దిస్ ఈస్ ద క్రూక్డ్ మైండ్, అంటే దిస్ ఈస్ ద మాస్టర్ మైండ్. ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి. దిస్ ఈస్ ద మాస్టర్ మైండ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ ఈ నార్మలైజ్ చేయడం చాలా ఈజీ. అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీని వెరీ నార్మలైజ్ చేస్తారు, క్యాజువల్ గా మాట్లాడతారు. ఒక మనిషితో అయినా సరే క్యాజువల్ మాటలు మాట్లాడతారు. అది తప్పు అనేది మనం ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు కూటమి ప్రభుత్వం, సొంత వాడినైనా వదిలిపెట్టమని. దిస్ షుడ్ గో. అంటే ఇక్కడ నుంచి మొత్తం క్యాల్కులేట్ చేయాలి, మొత్తం అందరికి స్ప్రెడ్ అవ్వాలి. సొంత వాళ్ళు కాదు, పక్క వాళ్ళు కాదు, ఎవరైతే తప్పు మాడారో, రాజ్యాంగ వాక్ స్వాతంత్రాన్ని మిస్యూటిలైజ్ చేశారో ఎవ్రీబడి షుడ్ బి షుడ్ గెట్ పనిష్డ్, షుడ్ గెట్ టేకెన్ కేర్. కాకపోతే మనది
నువ్వు బాతరాజు ఇంత మంది కదండి, ఇంత మంది చేయాలంటే టైం పడుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యము ప్లస్ జనాభా ఎక్కువ ఉన్న దేశం కాబట్టి బాగా టైం పడుతుంది. సో నేనేమన్నారు, వాళ్ళు మాడారు వీళ్ళు మాడారు అని దయచేసి మన ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా ఉందాక మనందరం ఈరోజు మనం చేసే దాన్ని బట్టే వాళ్ళు భయపడతారు. మీరు వెనకేసుకొచ్చారు టీడీపీ వాళ్ళు టీడీపీ అతన్ని వైఎస్ఆర్సీపీ వెనకేసుకొచ్చారనుకోండి, పర్లేదు మనం తప్పు మాడినా కేసులు పడ్డా మనం పెద్దలు అవుతాము. మన వెనకేసుకొచ్చే వాళ్ళు టీవీ డిబేట్లకు వెళ్ళి వాళ్ళే మనకే ఏంటిది తప్పని చెప్పండి, అయిపోద్ది సార్ తప్పు అయిపోయింది. కాకపోతే మేము ఏమన్నా అంటే ఇదే అందరి మీద యాక్షన్ తీసుకోండి అంతే. ఇది ఒక్క మాట కట్ చేయాలా. ఇక అక్కడికన్నా మీరు ఏది మాట్లాడినా ఈరోజు మనందరం నార్మలైజ్ చేస్తున్నాం. మీరు నేను అందరం కలిసి డైరెక్ట్ గా ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, సొసైటీలో నార్మలైజ్ చేస్తున్నాం. పర్లేదు ఇలా మాట్లాడినా పర్లేదు, ఒక సెన్సేషన్ అవుతావు తర్వాత పెద్దోడు అవుతావు అనే మైండ్ సెట్ లో తీసుకొచ్చేసాం. మీరు గమనించారా? ఇవాళ రేపు నెగిటివ్ మార్కెటింగ్ నెగిటివ్ పబ్లిసిటీ చేసేసి వీఆర్ ట్రైంగ్ టు బికమ్ ఏ బిగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. నెగిటివ్ గా మాట్లాడి, కానీ తప్పు. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ నాట్ సూటబుల్ అనేది ఆర్జీవి గారితో ప్రూవ్ అయింది, పొసని గారితో ప్రూవ్ అయింది, మళ్ళీ మన బోరుగడ్డతో అనిల్తో ప్రూవ్ అయింది. ఈ అబ్బాయి కూడా తెలుసుకుంటాడు. ఈ అబ్బాయి కూడా నేను చాలాసార్లు చూసాను అండి, ఇట్స్ నాట్ గుడ్. అబ్బాయి మాట్లాడిన చాలా క్యాజువల్ గా ఏంటి మీరు అందరూ ఏమనుకున్నారు అంటే మాట్లాడడం కొంచెం నీట్ గా నాగేది పడికట్టి. ఆయన అప్పుడు ఎలక్షన్ టైంలో 30 ఏళ్ళ అధికారంలో ఉంటాడట జగన్ అని అడిగిన క్వశ్చన్ కి ఇక 30 ఏళ్ళు గడ్డి తినాలని అని అన్నదాన్ని బాగా వైరల్ అయ్యాడు. అక్కడి నుంచి కూడా పెద్ద స్టార్ అయిపోయినట్టు. అదేనండి, ప్రతి ఒక్కరు ఏంటంటే 2-3 పడికట్టు పదాలు గొప్పలాగానే మీ అందరూ చాలా గొప్పలా మాట్లాడుతున్నారు. మీరు 10 మందికి ఏం చేయగలుగుతారో ఆలోచించండి. గొట్టాల ముందు ఉంచడం అనేది మాటలు బాగా తీరు అయిన వాళ్ళందరూ మాట్లాడతారు. మీరు బయట ఏం జరుగుతున్నారు, మీ యొక్క ఫ్యామిలీ మీ కడుపు ఒకటే కాదు 10 మందికి మీరు వాల్యూ ఎడిషన్ ఇవ్వగలిగినప్పుడే మీలాంటి వాళ్ళకి వాల్యూ. అంతేగాని గొట్ట ముందు మాడే గొప్పలో ఎవరండి. ఇంకోటి, పార్టీ అధ్యక్షులైనా సామాన్యులైనా ఇందాక మనం చెప్పినట్టు ఒకటే కాబట్టి ఎప్పుడు కూడా గీత తాడకుండా పార్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం పాడు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, మీరు జాగ్రత్తగా మాట్లాడండి డిబేట్కి వెళ్ళినప్పుడు. అవతల వాళ్ళు మేము రెచ్చగొట్టాలని చూస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం ఉండదు, వాళ్ళు రెచ్చగొట్టాలని ట్రై చేస్తారు. ఎందుకంటే దే థింక్ దట్ రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటారు. అలా కాదు అని చెప్పి మాకు ఎప్పుడో లైన్లో ఇచ్చారు. అంతేందుకు నాకు కూడా మెయిన్ ఛానల్కి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళమాక అప్పుడే, యూఆర్ నాట్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ కాదేమో, పెద్ద ఛానల్కి మీరు వెళ్ళకండి, మాకు ఒక కంట్రోల్ ఉంది. ఇలాంటి కంట్రోల్ మిగతా పార్టీల్లో ఉన్నాయా అనేది ఒక ప్రశ్నార్థకం. మనం మార్చాలి, రాజకీయాన్ని మార్చాలి. డిబేట్కి వెళ్ళే వాళ్ళందరికీ గైడ్ లైన్ ఉంటుంది, కూడా ఉన్నాయి ఏం మాట్లాడారు అని. శ్రవణ్ కుమార్ గారు, సరే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా